కాకాణి సహా 7గురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కాకాణిని A4గా చేర్చారు. ఆయనపై 120B, 447, 427, 379, 220, 506, 129తో పాటు ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ లో కోట్ల రూపాయల విలువైన క్వార్జ్ దోపిడీ చేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. లీజు ముగిసిన క్వార్జ్ తరలించారని ఫిర్యాదు అందడంతో కాకాణి సహా 7గురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కాకాణిని A4గా చేర్చారు. ఆయనపై 120B, 447, 427, 379, 220, 506, 129తో పాటు ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, అయితే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పైన కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. పొదలకూరు మండలంలోని తాటిపత్తిలో ఉన్నటువంటి ఏదైతే వైట్ క్వార్జ్ కి సంబంధించి దోపిడీ చేశారనే ఫిర్యాదుతో ఒక్కసారిగా కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. తాటిపత్తిలోని రుస్తుం మైన్స్ లో లీజు ముగిసినప్పటికీ కూడా కోట్ల రూపాయల విలువైనటువంటి క్వార్జ్ ను గత ప్రభుత్వంలో తరలించేశారని చెప్పి ఇటు మైన్స్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కాకానితో సహా దాదాపు 7 మంది పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. దీంట్లో A4 గా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని చేర్చారు. ఐపీసీ సెక్షన్లలో అంటే 120B, 447 తో పాటు అనేక సెక్షన్ల కింద ఎక్స్ప్లోజివ్ సబ్స్టైన్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇదే కేసులో ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించినటువంటి కొంతమంది ఇప్పటికే ముందస్తు బెయిల్ కూడా 2 వైసీపీ నేతలు తెచ్చుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఇదే రుస్తుం మైన్స్ వద్ద ఎవరైతే మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఈ మైన్స్ దగ్గర నుంచి భారీ ఎత్తున అక్రమంగా వైట్ స్టోన్ అంతా కూడా తరలి వెళ్తుందని చెప్పి సత్యాగ్రహ దీక్ష పేరుతో 3 రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఆ సమయంలో గందరగోళ వాతావరణం కూడా కొనసాగింది. అయితే వైట్ క్వార్జ్ విషయానికి వస్తే నెల్లూరు జిల్లాలో వైట్ క్వార్జ్ అనేది ప్రధానమైనటువంటి సహజ వనరు. ఇక్కడ నుంచి దేశ విదేశాలకు కూడా ఇది ఎగుమతి అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దాదాపుగా నెల్లూరు జిల్లాలోని సైదాపురంతో పాటు పొదలకూరు ఇతర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున వైట్ క్వార్జ్ ను తరలించేసి కోట్ల రూపాయలను దోపిడీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన ఇప్పటికే ఏసీబీ విచారణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా కాకాని గోవర్ధన్ రెడ్డి పైన ఈ విధంగా కేసు కూడా నమోదైనట్లుగా తెలుస్తుంది. మరోవైపు కాకాని పైన ఇప్పటికే మరో కొన్ని కేసులు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారాలపైన నకిలీ పత్రాలు సృష్టించారని చెప్పి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాం నుంచే కూడా ఆయన పైన కోర్టులో కేసు నడుస్తుంది. ఈ కోర్టుకు సంబంధించి కీలక పత్రాలు కూడా కోర్టులోనే దొంగతనం జరిగిన విషయం కూడా తెలిసిందే. అదే విధంగా సర్వేపల్లి రిజర్వాయర్ లో గ్రావెల్ కుంభకోణంకి సంబంధించి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి హస్తం ఉందని చెప్పి ఒక కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి. ఒంగోలు ఎంపీ ప్రస్తుతం మాగుంట శ్రీనివాసులరెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి మరి ఇక్కడ నుంచి పూర్తిగా కూడా ఖనిజ సంపదను తోచేశారని చెప్పి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఒక సిట్ ను కూడా నియమించి దాంతో విచారణ కూడా వేగవంతం చేసింది. ఈ క్రమంలో కాకాని గోవర్ధన్ రెడ్డి మెడ చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తున్నట్లుగా అర్థమవుతుంది. ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే
ఎవరైతే గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వారందరినీ వరుసపెట్టి అరెస్టులు చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి అంశం తెరపైకి వచ్చింది. అయితే ఈయన్ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైందంటూ కూడా సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోల్స్ అయితే నడుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్దకైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా చేరుతున్నారు. ప్రస్తుతం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి పైన కేసు అయితే నమోదైంది. దీనిపైన విచారణ అయితే చేస్తున్నారు. ఏ క్షణంలో అయినా ఏదైనా నెల్లూరు జిల్లాలో జరిగే అవకాశం ఉందని మాత్రం స్పష్టమవుతోంది జ్యోతి. ఈ సెక్షన్లపై బెయిల్ కి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి? అయితే ప్రస్తుతం ఈ పెట్టినటువంటి సెక్షన్లు దాదాపు 7 సెక్షన్ల వరకు కూడా కేసులు పెట్టారు. వీటిపైన ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు నేతలు కూడా హైకోర్టును ఆశ్రయించారు. వీళ్ళలో ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు నిన్న జ్యుడిషియల్ కి సంబంధించినటువంటి జడ్జి కూడా. అయితే ఈ క్రమంలోనే A4 గా కాకాని గోవర్ధన్ రెడ్డిని చేర్చడంతో ఆయన ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారని చెప్పి ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా వ్యక్తిగతంగా హైకోర్టును ఆశ్రయిస్తారని కూడా ముందస్తు సమాచారం వస్తుంది. ఈ క్రమంలో ఒకవేళ పెట్టినటువంటి సెక్షన్ల కింద బెయిల్ కానీ వచ్చే పని అయితే మాత్రం ముందుగా ఏదైతే హైకోర్టును ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరులోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారంటూ వదంతులు వ్యాప్తి చెందడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా ప్రస్తుతం నెల్లూరులోని డైకస్ రోడ్ లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసానికి అయితే చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారం నుంచి కోల్పోయిన తర్వాత టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కువగా వినిపించే వాయిస్ లో ప్రధానంగా కాకాని గోవర్ధన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. తరచుగా ప్రతి నిత్యం అంటే దాదాపు వారానికి 2-3 రోజుల పాటు కూడా ప్రెస్ మీట్లు నిర్వహించి మరి వైసీపీ ఇదైతే టీడీపీ కూటమి పైన పలు విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తాజా కేసుల పరంపర అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ క్రమంలో ఏ క్షణమైనా ఏమైనా జరిగే అవకాశాలు మాత్రం పుష్కలంగా కనిపిస్తున్నాయి జ్యోతి. రైట్, థ్యాంక్ యూ మురళి.